Hey, hello, namaste, welcome back to our channel Saida Crazy Boys. ఫస్ట్ వీడియో నుంచి ఇప్పటికి సపోర్టింగ్ తగ్గింది. సో గైస్ ఏంటంటే వీడియో వాళ్ళు చూస్తలేరు, ఫుల్ స్కిప్ చేసుకుంటూ చూస్తారు. స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. మీరు ఏం చేయకండి, షేర్ చేయండి. కొంచెం నా వీడియోస్ లింక్ అనేది వాట్సాప్ స్టేటస్ పెట్టండి, అంతే చాలు. మన ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టండి, యూట్యూబ్ నుంచి కాపీ చేసుకొని లింకు. ప్లీజ్ కొంచెం సపోర్ట్ కావాలి నాకు, ఓకేనా? ఇంకా ఏంటంటే కొంచెం రీచ్ ఎక్కువ వస్తలేదు నాకు వీడియోకి, మీరు ఫస్ట్ షేర్ చేయండి, ఓకేనా? మీ వాట్సాప్ స్టేటస్ పెట్టండి, వాళ్ళని ఇంకో ముగ్గురిని పెట్టమనండి, ఓకేనా? ఇప్పటికైతే వీడియో చూసేయండి. Try to play, but you're never gonna beat me. Look the other way, what I'm doing ain't easy. Bloody hands stained from the people who deceive me. Muddy hands break through the chains, go free me. Looking for change, looking for pain, pulling a mob, pushing a train. I'll never stop, stick to a lane, pick up the pieces and go rearrange. I'll be the best above all the rest, put me to the test and expect nothing less, your checkers I'm chess, what's happening next, yeah. He got the venom, a tangible weapon, no coming in second. This life is a lesson, he got a new engine from pain, that's a blessing. New focus, no guessing, just bold and obsession. All in his possession, you got their attention. I'll leave an impression and take your redemption. Just kill no discretion, your mind is a weapon. 11-11, it's time for progression, You could try to play, but you're never gonna beat me. Look the other way, what I'm doing ain't easy. Bloody hands stained from the people who deceive me. Muddy hands break through the chains, go free me. People like sheep move feet, hurt it easy. You don't wanna be fast asleep when they're scheming. Better stand tall, ready for a fight, believe me. When they try the chains, you can say no, free me. So he's been looking for somebody who could save him. సో గైస్ మనం అయితే లోపలికి వచ్చేసినాం కదా. సో చూపిస్తాం మీకు ఏందనేది మొత్తం. ఈ లెఫ్ట్ సైడ్ ఇది ఉంది, మనకు రైట్ సైడ్ ఇందాక చూపించింది ఉంది. సో ఫస్ట్ ఇటు పోవాలంట, నేను చూపిస్తా. అయితే వెళ్ళిపోతాం ఫస్ట్ అయితే అంట. చలో. ఫోటోగ్రఫీ స్ట్రిక్ట్లీ మ్యాన్డేటెడ్. మనకి లోపల ఏమంటారు వీడియో అలౌ లేదు. నేను ఫోటో తీసిన, ఇగో చూడండి. ఇది కన్యాకుమారి అమ్మవారి పాదం, ఒక సింగిల్ పాదం ఉంటుంది. రౌండ్గా ఫ్లవర్ వేసి చూసినరా, అది కన్యాకుమారి అమ్మవారు అంటే పార్వతీదేవి పాదం అన్నమాట. శివుణ్ణి పెళ్లి చేసుకోవాలని చెప్పేసి తపస్సు చేసిందంట ఇక్కడ, అప్పుడు పడ్డ పాద ముద్ర అది. సో సింగిల్ పాదమే ఉంటుంది. ఆ ఫ్లవర్ వేసి చూసినరా, అదే. సో మనకి లోపల వీడియోగ్రఫీ అలౌ లేదు, ఫోటో తీసిన. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా రాక్ స్టాచ్యూ. సో ఇక్కడ చూపెడతాను ఆగండి. ఇక్కడ రాక్ స్టాచ్యూ ఉంది చూసినరా, అది వివేకానంద అనుకున్నాం మేము, కానీ వివేకానందది కాదంట అది. సో దాని గురించి మా వాళ్ళు లొల్లి పెట్టుకుంటారు. అదైతే చూడండి. మాకేమో వాడు వివేకానంద అని చెప్పి బుగ్గలని చేసిండు. మంది సామాన్యమైన బ్రెయిన్ కాదు, ఎక్స్ట్రా లార్జ్. ఓ వివేకానంద స్వామి స్టాచ్యూ తిరువెల్లు ఏదో నాకు కూడా అర్థం కాలే. ఆ స్టాచ్యూ తిరువెల్లు వారిదని నాకు ముందే తెలుసు, కానీ నాకేందో అర్థం కాలేదు. నేను బయట అడిగినప్పుడు వాళ్ళని తిరువెల్లు వారి స్టాచ్యూ అని చెప్పిండు, కానీ అది ఏందో అనుకున్నాను నేను, డిఫరెంట్గా ఉండే పేరు, నాకు అర్థం కాలే. తర్వాత ఇక మీద దాని గురించి మేము పిచ్చి అంత పొట్టు లొల్లి చేసినాం. ఆఖరికి తిరువెల్లు వారి స్టాచ్యూ అని తెలిసింది. ఈ వీడియో కూడా మేము స్టార్టింగ్ ఎంటర్ అయినప్పటిది ఇది. దీని తర్వాత క్లిప్ చూడండి ఎట్లుంటుందో. అయిపోయిన తర్వాత వెళ్ళింది ఏంటంటే తిరువెల్లు వారి స్టాచ్యూ, వివేకానంద స్వామిది కాదు, తిరువెల్లు వారి స్టాచ్యూ అన్నట్టు. మేము వివేకానందాన్ని నిన్నటి నుంచి అట్నే అనుకున్నాం. ఇటు మన దీని ఇంకా టెంపుల్ వివేకానంద దానికి సంబంధించి, ఇదైతే తిరువెల్లు వారి స్టాచ్యూ. రాకేష్ ఏం చూస్తాను? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. లేదండి, నేను ఎక్కడ చూడలేదు. ఎక్కడికి పోవాలంటే కన్యాకుమారి పోవాలి, 20 కిలోమీటర్స్.
వారి స్టాచ్యూ. తిరువెల్లు వారు నిన్నటి నుంచి మనల్ని కూర్చొని చేసేసాడు సాయి కదా. వివేకానంద తిరువెల్లు వారు అంటే ఒక కవి. ఇదంతా ఓషన్ చూడండి. ఇక్కడ గాలి మాత్రం మస్తు చూడండి, అలలు చూడండి. మీరు ఇక్కడ చూడండి, మీకు వాటర్ డిఫరెంట్ వేరియేషన్లో కనబడుతుంది. దీనికి త్రివేణి సంగమం అని కూడా అంటారు. దానికోసమే 3 seas కలుస్తాయి అన్నమాట. అందుకని దీన్ని త్రివేణి సంగమం అని అంటారు. ఇప్పుడు మేమైతే వివేకానంద రాక్ మెమోరియల్లోకి పోతున్నాం. ముందున్న చూసిర్రా మన ముందల, అదే దానిలోకి అయితే పోతున్నాం. లోపల ఏమున్నది అనేది మొత్తం చూపిస్తా. స్టే ట్యూన్డ్. అప్పటి వరకు చూడండి. ఈ టెంపుల్ ఆపోజిట్లో ఈ టెంపుల్, దాని గురించి ఇక్కడ ఉంది, రాసి ఉంది. వావ్, మనం ఇప్పుడు వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గరకు వచ్చేసినాం. లోపల ఎట్లున్నాయి అనేది మొత్తం చూపిస్తా. కాకపోతే ఇక్కడ వీడియోగ్రఫీ అలో ఉందో లేదో తెలియదు. అలో లేదంట. అయినా మనం ఇంకా అడిగేసేదిలే, ఎట్లా అట్లా కవర్ చేస్తా. చూడండి, చూపిస్తాం మీకు అంతే. ఇక్కడ ఉన్నది ఫోటో ఎవరిదంటే పవిత్ర తల్లి శారదాదేవి హంస శ్రీరామ్ కృష్ణ పార యొక్క పవిత్ర రామ్ భార్య అన్నమాట. ఇది మనకు ఎంటర్ అవుతుంటే ఫస్ట్ రైట్ సైడ్లో ఉంటుంది. ఏమంటున్నా మీకు ఇందాక చెప్పిన కదా, పవిత్ర తల్లి శారదాదేవి అని చెప్పేసి, శ్రీ రామకృష్ణ హంస వాళ్ళ భార్య అని చెప్పేసి. ఇతనే రామకృష్ణ. ఈయన ఎవరంటే స్వామి వివేకానంద వల్ల గురువు. ఓకే, ఇక్కడ చూడండి, లోపల మొత్తం రాళ్ళతోనే ఉంటుంది. ఏది వేరే దాంతో ఉండదు, మొత్తం రాక్తోనే ఉంటుంది. ఇక్కడ స్వామి వివేకానంద స్టాచ్యూ ఉంటుంది. అయితే ఏంటంటే స్టోరీ చెప్తా వినండి. అయితే 1892లో స్వామి వివేకానంద ఇక్కడ ఈదుకుంటూ వచ్చిందన్నమాట. దాని తర్వాత ఇక్కడ ధ్యానం చేసి ఆయన జ్ఞానోదయం అయిన తర్వాత లాస్ట్కి చికాగోకి వెళ్ళిపోయిండు. ఇది స్టోరీ అన్నమాట. 12 feet అంటే 12 అడుగుల కాశీ విగ్రహం అయితే ఉంటుంది స్వామి వివేకానందది. నాకు తెలిసినంత వరకు అయితే ఎవరు ఇట్లా చూపించలేదు. ఇక్కడైతే మనకు సన్ రైజ్ క్యాలెండర్ ఉంది. ఎట్లుందో చూద్దాం పదండి. దక్షిణం రా, అది అలా అర్థం కావాలన్నట్టు రాసిండు. ఇక్కడైతే ఇట్లున్నాయి సన్ రైజ్ క్యాలెండర్. ఇక్కడ నుంచి మనకి 3 oceans అయితే కనబడతాయి, 3 సముద్రాలు అయితే కనబడతాయి. త్రివేణి సంగమం అని అందుకనే అంటారు. చూడండి, అటు ఇటు అంతా కలర్ చేంజ్ ఉంది వాటర్ది. మెడిటేషన్ హాల్ అంట, పోదాం. వీడియో అలా ఉందో లేదో తెలియదు. బంద్. ఇది మెడిటేషన్ హాల్. లోపల ఇట్లుంటాయి, లోపల అంతే ఏముండదు. అక్కడ హోమ్ అని ఉంటుంది, ఇట్లా లైట్ ఉంటుంది, అంత ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఫోటో తీసినప్పుడు సౌండ్ వచ్చింది, వాడు వచ్చి ఫోన్ గుంజుకుంటాడేమో అని భయమైంది. కానీ చిచ్చా బయట ఉండే ఇట్లుంటుంది కథ. లోపల ఇట్లుంటుంది మనతో అంతే, ఏం లేదు. ఈ అంకులు కూర్చున్నట్టు కూర్చోవాలి ముందు నిమ్మలంగా, అంతా కళ్ళు మూసుకుంటే అదే అయిపోతుంది. ఇందాక మీద ఉండే ఇక్కడ, ఇప్పుడు కిందకు వచ్చేసినాం అన్నమాట. మనకి లోపల బుక్ స్టాల్ ఉన్నది, ఎట్లున్నది అనేది మొత్తం చూపిస్తా. ఇది ఒక బుక్ స్టాల్, మొత్తం బుక్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఒక దగ్గరనే మనకి ఎవరేమనలే వీడియో తీసిన, కానీ వాళ్ళు ఇట్లా చూసారు. ఇట్లా వీడియో తీసుకొని సింపుల్గా బయటకు వచ్చేసిన. ఇక్కడ చూడండి, సూర్యుడు అయితే మంచి గర్మగరమే చిచ్చా. అయినా ఉండు కాక మమ్మల్ని కూడా మంచిగా వేడి చేస్తుండు. ఘోరంగా ఎండ కొడుతుంది. టైం అయితే 10:04 అవుతుంది. ఇది ముచ్చట. ఇక్కడ చూడండి, వివేకానంద రాక్ మెమోరియల్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఎవరెవరు ఎంత డొనేషన్ ఇచ్చిండ్రు వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటుంది. సో ఇట్లుంటుంది ఇక్కడ. ఇది ఒక కార్నర్కి ఉంటుంది బ్యాక్ సైడ్లో. ఇక్కడ కంప్లీట్గా అయితే మొత్తం డొనేషన్స్ గురించే ఉన్నది, ఎవరింత ఇచ్చిండ్రు అనేది. ఇక్కడ మనకి రెయిన్ వాటర్ రిజర్వాయర్ అని చెప్పేసి ఒక ఇది ఉన్నాయి, స్టోరేజ్, వాటర్ స్టోరేజ్. దీని కెపాసిటీ వచ్చేసరికి 90,000 gallons అంట. ఈ మెమోరియల్ అయితే మనకు 2 September 1970లో అయితే ప్రారంభం జరిగింది. రాష్ట్రపతి శ్రీ వివి గిరి చేతుల ఆయన సంక్షేమంలో జరిగింది. ఇంకా హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు ఎం కరుణానిధి
వీళ్ళిద్దరి సంక్షేమంలో జరిగింది ఒక పబ్లిక్ ఫంక్షన్లో. మనకి ఇక్కడ ఇంకో రెయిన్ వాటర్ రిజర్వాయర్ ఉంది, 60,000 gallons అంట. ఇది ఈ వాటర్ అంతా మొత్తం అదే చూడండి. ఇక్కడ ఇది సముద్రం అనుకున్నారు, కాదు వాటర్, రెయిన్ వాటర్. అటు పక్కన మనకు సముద్రం ఉంది చూడండి. ఇక్కడైతే ఏం లేదు ఇక చూడడానికి. కిందికైతే పోదాం. ఇక్కడ ఏమేమో రాసున్నాయి అడ్డవాలుగా. ఇక్కడైతే వెయిటింగ్ హాల్ ఉంది. ఇక్కడ నుంచి ఇక మనం షిప్ ఎక్కాలి, ఇట్లా పోవాలి. ఇక్కడ నుంచి తీసుకొని